జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు విశాఖ జనసేనలో అగ్గిని రాజేశాయి. మొత్తం 10 స్థానాలకు టీడీపీ, బీజేపీ పోటీ చేస్తున్నాయి. దీంతో జేఎస్పీకి మొండి చేయి చూపించినట్టయింది. పోటీకి జనసేన దూరంగా ఉండడానికి కారణమేంటి? ఫ్యాన్ పార్టీతో లాలూచీ పడిందా? గ్లాస్ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లు పార్టీ నాయకత్వంపై ఆగ్రహంగా ఉన్నారా? గ్రూపులుగా విడిపోయారా? ఇండిపెండెంట్లతో పాటు వైసీపీ నుంచి వలస వచ్చిన వారు ఒక వర్గంగా, జనసేన సింబల్పై గెలిచిన వారు మరో గ్రూప్గా మారిపోయారా? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ ది స్టోరీ. విశాఖ జనసేన పార్టీలో లుకులకులు ప్రారంభమయ్యాయి. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడంపై పెద్ద దుమారమే రేగుతోంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో గ్లాస్ పార్టీ ముద్ర లేకుండా చేయాలని కొందరు కుట్ర చేస్తున్నారన్న జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ విమర్శలు రాజకీయ రగడకు కారణమయ్యాయి. సొంత పార్టీలోనే కొందరు వైసీపీ కోవర్ట్లు ఉన్నారన్న బహిరంగ వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఫ్యాన్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు జనసేన దూరంగా ఉందన్న వాదనలు లేకపోలేదు. జీవీఎంసీలో 10 స్థానాలకు ఈ నెల 6న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే టీడీపీ నుంచి 9 మంది, బీజేపీ తరపున ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే జనసేన నుంచి ఒకరు నామినేషన్ వేశారు. 39వ వార్డు నుంచి ఇండిపెండెంట్ గా గెలిచి ఆ తర్వాత వైసీపీలో చేరి ప్రస్తుతం జేఎస్పీలో ఉన్న మహమ్మద్ సాదిక్ వేసిన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో తెలుగుదేశం, బీజేపీయే పోటీలో ఉన్నాయి. జీవీఎంసీ కౌన్సిల్లో బీజేపీకి 2 కార్పొరేటర్లుంటే 1 స్థానం కేటాయించారు. మరి 14 మంది సభ్యులున్న జనసేనకు 3 స్థానాలు ఇస్తామని ముందు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు అలా జరగకపోవడంపై జన సైనికులు మండిపడుతున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీయే పోటీ చేయడంతో పార్టీకి జరుగుతున్న అన్యాయంపై జిల్లా నాయకత్వం సమాధానం చెప్పాలని గ్లాస్ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో జిల్లా నాయకత్వ వైఖరిని తప్పుపడుతున్నారు. జనసేనకు 3 స్థానాలు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 6న జరిగే స్టాండింగ్ కమిటీ ఎన్నికలను బహిష్కరిస్తామని మూర్తి యాదవ్ ప్రకటించడం జేఎస్పీలో అలజడికి కారణమైంది. జిల్లా నాయకత్వం తీరుపై గ్లాస్ గుర్తు మీద గెలిచిన కార్పొరేటర్లు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. విశాఖ జనసేనలో వైసీపీ కోవట్ల కారణంగానే పార్టీ పరువు బజారును పడుతుందన్నది జన సైనికుల వాదన. ప్రస్తుతం జీవీఎంసీలో జేఎస్పీకి 14 మంది సభ్యుల బలం ఉంది. అయితే గ్లాస్ గుర్తుపై గెలిచిన వారు కేవలం 3 మాత్రమే. కొందరు ఫ్యాన్ గుర్తుపై నెగ్గి జనసేనలో జాయిన్ అయితే మరికొందరు స్వతంత్రులు కూడా గ్లాస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ప్రస్తుతం వైసీపీ నుంచి వచ్చిన వలస కార్పొరేటర్ల హవానే జేఎస్పీలో కొనసాగుతోంది. గ్లాస్ గుర్తుపై గెలిచిన వారిని దెబ్బ కొట్టడానికి పార్టీ మారి వచ్చిన సభ్యులు ప్రయత్నిస్తున్నారని విశాఖ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. వలస వచ్చిన వారు వేస్తున్న రాజకీయ ఎత్తుగడలను ఒరిజినల్ జనసేన కార్పొరేటర్లు తట్టుకోలేకపోతున్నారు. అంతేకాదు తమ పదవులకు ఎసరు పెట్టేలా వ్యూహరచన చేస్తున్నారంటూ బహిరంగ విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ వైసీపీ నుంచి పార్టీలో చేరిన వారిని వేలెత్తి చూపుతున్నారు. మార్చిలో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన ప్రధాన ప్రత్యర్థి వైసీపీనే. అప్పట్లో ఫ్యాన్ పార్టీ ప్రభుత్వం నుంచి కష్టనష్టాలను ఎదుర్కొని అవమానాలను భరించి 3 జేఎస్పీ కార్పొరేటర్లు కౌన్సిల్లో అడుగుపెట్టారు. ప్రస్తుతం బీసెట్టి వసంతలక్ష్మి జేఎస్పీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. మరో సభ్యుడు దల్లి గోవిందరాజు ఇటీవలే డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. ఇక 3వ సభ్యుడు మూర్తి యాదవ్. ఈ 3 గ్లాస్ గుర్తుపై గెలిచారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల ముందు ఆ తర్వాత కొందరు వైసీపీ కార్పొరేటర్లు, స్వతంత్రులు జనసేనలోకి చేరడంతో కౌన్సిల్లో జేఎస్పీ బలం 14కు చేరింది. దీంతో ఫ్యాన్ పార్టీ నుంచి వచ్చిన కార్పొరేటర్లు ఎక్కువగా ఉండడంతో వారి ఆధిపత్యమే నడుస్తోందన్న వాదన ఉంది. అంతేకాదు గ్లాస్ గుర్తుపై గెలిచి ఫ్లోర్ లీడర్ గా ఉన్న బీసెట్టి వసంతలక్ష్మిని దించివేసే కుట్ర జరుగుతోందని సమాచారం. ఈమె స్థానంలో పార్టీలోకి వలస వచ్చిన వైసీపీ కార్పొరేటర్ కు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పదవి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని వినిపిస్తోంది. ఇలాంటి అంశాలలోనే తేడాలొస్తున్నాయి. ఇక ఫ్యాన్ పార్టీ నుంచి జనసేనలోకి వచ్చిన వారు తమపై ఆధిపత్యం చెలాయించి పార్టీని నాశనం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు జన సైనికులు.
విశాఖలో జనసేన పార్టీని సమాధి చేయాలని చూస్తే సహించబోమని తెగేసి చెబుతున్నారు. పార్టీని కాపాడుకోవడానికి అవసరమైతే ఒక్కొక్క జన సైనికుడు హరిహర వీరమల్లుగా మారుతామని హెచ్చరిస్తున్నారు. గ్రూపుల ఆధిపత్య పోరుతో పార్టీ పరువు పోతుందని, ఈ విషయంలో హైకమాండ్ జోక్యం చేసుకోవాలని జన సైనికులు కోరుతున్నారు. మరి గ్లాస్ పార్టీ అధిష్టానం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.